ఇక రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో రాజకీయ సెగలు ఎక్కువగా ఉంటాయి. మొన్నటి పోలింగ్ తర్వాత తిరుపతిలో ఏం జరిగిందో చూసాం. అక్కడి హింసాత్మక ఘటనలపై సిట్ కూడా దర్యాప్తు చేసింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా ఇది. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు తప్ప జిల్లాలో టీడీపీ ఇంకెక్కడా నెగ్గలేదు. ఇప్పుడు వై నాట్ కుప్పం అని వైసీపీ అంటుంది. కానీ కూటమిగా బరిలో దిగిన తర్వాత టీడీపీ శిబిరంలో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది. టీడీపీకి పక్కలో బెల్లంలా మారిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరులో ఓడిస్తామని కూడా ప్రకటనలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అసలు కుప్పంలో చంద్రబాబు గెలవాలి కదా అన్నది వైసీపీ కవ్వింపు మాటలు. ఇక మొత్తానికి ఎవరి అంచనాలు ఎలా ఉన్నా కీలక నేతల నియోజకవర్గాలపై ప్రజల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. జిల్లాలోని పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, నగరి, పాలమనేరు, కుప్పంలపై పార్టీలతో పాటు ప్రజల్లోనూ ప్రత్యేక ఫోకస్ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, ఇక తిరుపతి, చంద్రగిరిలో ఉద్రిక్తతలు తగ్గినట్టేనా? సునీత, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లోనూ పోలింగ్ పోటాపోటీగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో గత వారం 10 రోజులుగా కూడా ఘర్షణ వాతావరణం ఓటింగ్ పోలింగ్ తర్వాత కూడా కొనసాగుతోంది. దీంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. నేతలు గృహ నిర్బంధంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఒక చంద్రగిరి నియోజకవర్గం మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రస్తుతానికైతే ప్రశాంతమైన వాతావరణమే కొనసాగుతుంది. అడపా ఏజెంట్ల పైన పరస్పరం దాడులు జరుపుకోవడం తప్ప మిగతా పెద్దగా హింసాత్మక ఘటనలు అయితే జిల్లాలో చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక జిల్లా విషయానికి వస్తే చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఇక్కడ కుప్పం నియోజకవర్గం పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కుప్పం నియోజకవర్గంలో గతంలో 2000 సంవత్సరం అట్లా పోల్చుకుంటే చంద్రబాబుకు దాదాపు 70,000 మెజార్టీ ఉండేది. అది క్రమంగా తగ్గుతూ వస్తుంది. అది గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో కేవలం 30,000 ఓట్లు మాత్రమే చంద్రబాబుకి అయితే మెజార్టీ రావడం జరిగింది. దీంతో అక్కడ 1,00,000 మెజారిటీ అంటే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని చెప్పి కూడా టీడీపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ నేతృత్వంలో టీడీపీ నేతలు అంతా కృషి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక కుప్పం పైనే ప్రధానంగా అందరూ ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన చంద్రమౌళి, ఆయన గతంలో ఎన్నికల సమయంలోనే చనిపోయారు. ఆయనతో 30,000 ఓట్లు మెజార్టీ చంద్రబాబుకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన కుమారుడు భరత్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన కుప్పంలో చంద్రబాబు పైన పోటీకి దిగారు. సరే, ఎట్టి పరిస్థితుల్లో కుప్పాన్ని గెలుచుకుంటామని వైసీపీ ధీమా అయితే వ్యక్తం చేస్తోంది. భరత్ ఖచ్చితంగా ఆయన కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన కూడా ఖచ్చితంగా తాను గెలుస్తానని కూడా ఆయన కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని, సీఎం జగన్మోహన్ రెడ్డి గాని కుప్పం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కుప్పం పైన మొత్తం అందరూ దృష్టి కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు. కుప్పంలో గెలుస్తాం, ఎందుకంటే గతంలో 30,000 ఓట్లు మెజార్టీకి చంద్రబాబు తగ్గించాము. ఆ తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాము. తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలు కూడా గెలుచుకున్నామని చెప్పి కూడా వైసీపీ చెప్తోంది. దీంతో కుప్పం పైన ప్రస్తుతం బెట్టింగ్ పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కుప్పాన్ని గెలుచుకుంటామని వైసీపీ నేతలు, కుప్పంలో మెజార్టీ పైన టీడీపీ నేతలు అయితే బెట్టింగ్ పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పొచ్చు. సునీత, ఇప్పుడు వర్మ మరోపక్క చూసుకున్నట్లయితే అటు టీడీపీ నేతలు ఏమంటున్నారు? ఎందుకంటే గతంలో చంద్రబాబుకు అటు 70% మెజార్టీ నుంచి 30%కి పడిపోయింది. ఈసారి అది ఇంకా పడిపోతుంది అనుకుంటున్నారా, లేదంటే అది ఇంకా ఎక్కువ వస్తుందని అనుకుంటున్నారా? ఏ రకంగా వారు 1,00,000 మెజార్టీ గెలుస్తామన్న ధీమాతో ఏ రకంగా ఉన్నారు? వారి ఏదైతే వాళ్ళ హోప్స్ ఏంటి? అంటే వైసీపీ ఇప్పుడు గతంలో పోల్చుకుంటే వైసీపీ హోప్స్ ముందు చెప్పుకునేటట్లయితే గతంలో ఇక్కడ తమిళనాడుకి సంబంధించిన ఓట్లు దాదాపు 30,000 ఓట్లు మేము వాటిని తొలగించామని చెప్పి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. గతంలో ఎక్కువగా తమిళ ఓట్లతోనే బోర్డర్ జిల్లా కావడంతో తమిళ ఓట్లతోనే చంద్రబాబు గెలిచారని చెప్పి వాళ్ళైతే ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఓట్లు తొలగించాము కాబట్టి చంద్రబాబు మెజార్టీ తగ్గుతుంది. దానికి తోడు మున్సిపాలిటీ, గతంలో మేజర్ పంచాయతీగానే ఉన్న కుప్పం ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. అది వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది, అభివృద్ధి కూడా జరిగింది. స్థానిక ఎన్నికలు గెలిచాం కాబట్టి ఖచ్చితంగా కుప్పాన్ని ఈసారి ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్తున్నారు. అయితే టీడీపీ మాత్రము ఇక్కడ కుప్పంలో ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ గెలుచుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే 1,00,000 కాకపోయినా కనీసం 50,000-60,000 మెజార్టీ అయినా ఈసారి చంద్రబాబుకు వస్తుంది. అంటే గత ఎన్నికల్లో 30,000 కన్నా రెట్టింపు అదనంగా వస్తుందని చెప్పి టీడీపీ నేతల అంచనా వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే వాళ్ళు ఈసారి వ్యూహాత్మకంగానే టీడీపీ కూడా వెళ్ళింది.
గతంలో ఇక్కడ స్థానిక నేతలకు బాధ్యతలు చంద్రబాబు కట్టబెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో మెజార్టీ తగ్గిపోవడంతో ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో కంచెల శ్రీకాంత్ గెలవడం జరిగింది. ఆయన నెల్లూరు నుంచి ఆయన కుప్పాన్ని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అప్పటి నుంచి ఒకటి టెక్నికల్ గా సోషల్ మీడియా పరంగా కూడా కుప్పంలో వ్యూహాత్మకంగా టీడీపీ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రతి 3 నెలలకు ఒకసారి కానీ చంద్రబాబు ఖచ్చితంగా కుప్పానికి వచ్చి ఒకసారి అన్ని మండలాల్లో పర్యటించే విధంగా కూడా వాళ్ళ ప్లాన్ గతంలోనే రూపొందించుకోవడం జరిగింది. చంద్రబాబే కాదు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా తరచూ కుప్పానికి వస్తూ ఉన్నారు. అలాగే కుప్పంలోనే చంద్రబాబు ఇంటిని కూడా నిర్మించి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అంటే తాను కుప్పం ప్రజలకు భరోసా ఇచ్చేలా గతంలో కుప్పం నుంచి ఎప్పుడో ఒకసారి రావడం కాకుండా తరచూ కుప్పానికి వస్తానంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు. అవసరమైతే కుప్పంలో ఎక్కువ రోజులు ఉండే విధంగా కుప్పంలోనే ఇంటిని నిర్మించుకుంటున్నాను కూడా చంద్రబాబు అక్కడ అన్ని మండలాల ప్రజలు. ఇప్పుడు మీరు చెప్తున్న అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే అటు కుప్పం విషయంలో కూడా ఈసారి నారా భువనేశ్వరి కూడా రంగంలోకి దిగి తమ ప్రయత్నం కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఈ కుప్పంపై మిగతా 2 పార్టీల్లో ఎలాంటి చర్చ సాగుతుంది? అది కుప్పం గతంలో వైసీపీ ఏదైతే 30,000 మెజార్టీ అంత తక్కువగా చంద్రబాబు వస్తుందని గత ఎన్నికల్లో అనుకోలేదు కాబట్టి అది సాధించాము. ఈసారి ఆ మెజార్టీ బాగా తగ్గించేసి తాము ఖచ్చితంగా ఒక 10,000 ఓట్లతో అయినా కుప్పాన్ని గెలుచుకుంటాము. ఎందుకంటే గతంలో కుప్పంలో కేవలం చంద్రబాబు 30 ఏళ్లలో కేవలం పంచాయతీగానే కుప్పం నియోజకవర్గం ఉంది, అక్కడ అభివృద్ధి జరగలేదు అనేది వైసీపీ వాదన. తాము వచ్చిన తర్వాతే కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాము, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము కాబట్టి ఖచ్చితంగా కుప్పం అందులో తమిళ ఓట్లు అక్కడ ఉంటే ఓట్లు కూడా చాలా వరకు తొలగించాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా ఆ మెజార్టీ ఓట్లన్నీ చంద్రబాబు ఆ తమిళ ఓట్ల ద్వారా వచ్చేవి. ఇప్పుడు వాటిని తీసేసాం కాబట్టి అలాగే అభివృద్ధి చేసాం కాబట్టి తాము గెలుస్తామని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అలాగే పెద్దిరెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ప్రత్యేకంగా కుప్పం మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే చంద్రబాబు మిగతా నియోజకవర్గాల్లో ఫోకస్ తగ్గించాలంటే కుప్పం మీదే ఆయన దృష్టి కేంద్రీకరించాలంటే కుప్పాన్ని టార్గెట్ గానే వైసీపీ ముందుకెళ్లిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మరోవైపు వైసీపీ ఒక వ్యూహాలకు దీటుగా కూడా టీడీపీ కూడా అదే ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కుప్పంలో గతంలో చంద్రబాబు అయితే కుప్పంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా చంద్రబాబు వచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు తరఫున మరొకరు కుప్పంలో నామినేషన్ వేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. కుప్పంలో సంబంధించి కూడా తరచూ చంద్రబాబు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కుప్పాన్ని తానే అభివృద్ధి చేశానని పదే చంద్రబాబు అక్కడ చెప్పడం జరిగింది. అలాగే కుప్పంలో మెడికల్ కాలేజ్ కానీ కుప్పానికి సంబంధించి అనేక కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తిగా అక్కడ ద్రవిడ యూనివర్సిటీ కానీ ఇవన్నీ టీడీపీ హయాంలో వచ్చాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ పాల్పడింది కాబట్టి అక్రమ మార్గాల్లో వాళ్ళు గెలవడం జరిగింది. తాము ఖచ్చితంగా కుప్పంలో గెలిచి తీర్తామని చంద్రబాబు చెప్తున్నారు. పదే ప్రతి నెలకు ఒకసారి ఆయన హైదరాబాద్ లో ఉన్నా ఇంకా ఎక్కడ ఉన్నా కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి పర్యటన చేస్తున్నారు కాబట్టి సరే కుప్పాన్ని ఎక్కువ మెజార్టీతో గెలుచుకునే దిశగానే చంద్రబాబు వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్ళిన పరిస్థితి. అలాగే సెంటిమెంట్ పరంగా కూడా నారా భువనేశ్వర్ కూడా ప్రత్యేకంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే అటు పుంగనూరులో పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి? ఇక పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పైన ఏదైతే కుప్పం మీద పెద్దిరెడ్డి ఫోకస్ చేశారో అప్పుడే చంద్రబాబు చెప్పడం జరిగింది. పుంగనూరు మీద నేను ఫోకస్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈసారి పుంగనూరులో ఓడిపోతా ఉంటూ కూడా తరచూ పుంగనూరు వచ్చినప్పుడల్లా పెద్దిరెడ్డిని చంద్రబాబు హెచ్చరిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక పుంగనూరు విషయానికి వస్తే పుంగనూరు మొదటి నుంచి కూడా వైసీపీకి కంచుకోటైన ఇదిగా చెప్పుకోవచ్చు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పలమనేరు నుంచి పుంగనూరుకు వచ్చి పోటీ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది దాదాపు 60,000 నుంచి 70,000 ఓట్లతో మెజార్టీతో ఆయన గెలుస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దీంతో పెద్దిరెడ్డిని టార్గెట్ చేసే దిశగా పుంగనూరులో టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అక్కడ చల్లా రామచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి పైన పోటీ చేశారు. అలాగే పుంగనూరులో బోడి రామచంద్ర యాదవ్ బీసీ నేత, ఆయన కూడా పుంగనూరు నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ కొద్దిపాటి ఓట్లు రామచంద్ర యాదవ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీ మాత్రము వైసీపీ టీడీపీ మధ్య ఉంటుంది. కుప్పంలో ఖచ్చితంగా మెజార్టీ తగ్గించడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీ తగ్గించడం పైన కూడా ప్రధానంగా టీడీపీ దృష్టి సారించింది. గెలిచే దిశగా కూడా ప్రణాళికలు వేసినట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ గెలుపు లేకపోయినా కూడా మెజార్టీ చాలా వరకు తగ్గించే దిశగానే పుంగనూరులో కూడా టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది.
గతంలో జరిగిన ఘటనలు చూసుకున్నట్టయితే చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున అక్కడ బోర్డర్ గా ఉన్న తంబలపల్లి నియోజకవర్గం సంబంధించి అంగళ్ళలో కానీ పుంగనూరులో కానీ ఘటనలు చోటు చేసుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే. దానికి సంబంధించి చంద్రబాబు పైన కేసులు కూడా ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో పుంగనూరు అంటేనే టీడీపీ భయపడే పరిస్థితి, అంటే పుంగనూరులో ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుందన్న పరిస్థితి నుంచి కూడా తాము ఈసారి పోటీ చేసే దిశగా తాము పోటీ ఇస్తున్నామని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి వర్మ, ఇప్పుడు చంద్రగిరి అదేవిధంగా తిరుపతిలో రెండు పార్టీల లెక్కలు గెలుపు తీరాలకు తీసుకువెళ్తాయా? చంద్రగిరి కానీ తిరుపతి విషయానికి వస్తే, మొదట తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో కూటమి మిత్రపక్షంలో భాగంగా జనసేనకు సీటు కేటాయించడం జరిగింది. గతంలో కూడా టీడీపీ ఏదైతే పార్టీ ఏర్పడిన కాడి నుంచి, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కాడి నుంచి తిరుపతిలో పోటీ చేయని కేవలం ఎన్నికల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయడం లేదు. పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది. టీడీపీకి ఇది గట్టి స్థానం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ ఎప్పుడు ఓడిపోయినా కూడా స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయింది. గత ఎన్నికల్లో కూడా కేవలం 2000 ఓట్లుతో మాత్రమే ఇక్కడ వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డి గెలవడం జరిగింది. గతంలో కూడా టీడీపీ ఓడిపోయినప్పుడు స్వల్ప ఓట్లే వచ్చింది. గతంలో సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఇక్కడ టీడీపీ తరఫున గెలిచారు. ఆయన భర్త వెంకటరమణ గతంలో గెలవడం జరిగింది. అట్లా వరుసగా టీడీపీ కంచుకోటగా తిరుపతి చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ బలిజ ఓటర్లు, యాదవ సామాజిక వర్గ ఓటర్ల ప్రధాన పాత్ర వహిస్తారు. ప్రస్తుతం కూటమికి సంబంధించి ఆ రెండు వర్గాలు మద్దతు పలుకుతున్నారన్న ధీమాతో కూటమి కానీ టీడీపీ ఉంది. ఇక్కడ జనసేన తరఫున పోటీ చేస్తున్న ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా ఖచ్చితంగా తాను గెలుస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో తిరుపతిలో స్థానిక ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్ల అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈసారి దొంగ ఓట్లను దాదాపు 40,000 దొంగ ఓట్లు అంటే గతంలో ఇక్కడ చనిపోయిన వారికి కూడా స్థానిక ఎన్నికల్లో వారి స్థానంలో వేరే వాళ్ళు డమ్మీ ఓటర్ కార్డుతో ఓటు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి అవి లేకుండా 40,000 ఓట్లను తిరుపతిలో తొలగించడం జరిగింది. దీంతో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, జనసేన గెలుస్తుందన్న అంచనా అయితే ఇక్కడ ఉందని చెప్పచ్చు. ఫైనల్ గా చూస్తే అటు నగరి, పలమనేరులో కీలక నేతల జాతకాలు ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా రోజవి? ఇంకా నగిరి సంబంధించి నగిరిలో ఏ పార్టీ గెలిచినా కూడా స్వల్ప మెజార్టీతోనే గెలవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే 2019 ఎన్నికల్లో రోజా 2000 ఓట్లతో గెలిచారు. అంతకుముందు 800 ఓట్లు 2014లో గెలిచారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత కానీ అక్కడ రోజా పైన వర్గ విభేదాలు, అంటే ప్రతి మండలంలో కూడా రోజాని వ్యతిరేకించే వైసీపీ నేతలు ఉండడం జరిగింది. అక్కడ వాళ్ళందరి పైన కూడా ఎన్నికల ముందు కూడా అధిష్టానం వేటు కూడా జరిగింది. ఈ అంతర్గత తలనొప్పుల కారణంగా, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత, రోజా ఏకపక్ష ధోరణి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తమను గెలిపిస్తాయని టీడీపీ అంచనా వేస్తుంది. అక్కడ గాలి భాను ప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. పోయినసారి ఆయన కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మొదటగా గెలిచే సీటు కూడా నగిరిదేనని చెప్పి కూడా టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఇక్కడ కూడా ఇంకొక అంశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కేవలం స్వల్ప ఓట్లు 1500, 2000 ఓట్లతో మాత్రమే నగిరిలో ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఈ సందర్భంగానే ఇక్కడ మళ్ళీ రాకేష్ కుమార్ కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆయన 3000 ఓట్లు ఇక్కడ సాధించడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పడే ఓట్లు కానీ ఎక్కువ, అంటే దాదాపు 5,000, 6,000 ఓట్లకి అట్లా చేరితే మాత్రము ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి రోజా కూడా అవకాశాలు లేకపోలేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ స్వల్ప మెజారిటీతో ఎవరు గెలిచినా వచ్చే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ వచ్చే ఓట్ల శాతం, ఓట్ల చీలిక శాతం కూడా రోజా విజయమో అపజయమో ఆధారపడే ఉండే అవకాశం ఉందని చెప్పచ్చు సునీత. ఇక ఓవరాల్ గా వర్మ అటు చూస్తే బెట్టింగ్లకు సంబంధించి, బెట్టింగ్ రాయిలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వారి అంచనాలు ఎలా ఉన్నాయి? బెట్టింగ్ ప్రధానంగా ఇక్కడ కుప్పం పైన బెట్టింగ్ వేస్తున్నారు. కుప్పాన్ని గెలుచుకుంటామని వైసీపీ చెప్తోంది. లేదు ఖచ్చితంగా తాము గెలుస్తామని చెప్పి టీడీపీ చేస్తున్నారు. లేదా చంద్రబాబు మెజార్టీ పైన కొంతమంది బెట్టింగ్ వేస్తున్నారు. ప్రధానంగా కుప్పం మీద బెట్టింగ్ ఫోకస్ ఎక్కువ పెట్టారు. అలాగే తిరుపతి కూడా టైట్ పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ, టీడీపీ భూమన అభినయ్ రెడ్డి కానీ ఆయన కూడా తాను నియోజకవర్గంలో 20 కొత్త రోడ్లు తిరుపతిలో వేయడంతో అభివృద్ధి పైన దృష్టి సారించారని, గెలుస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. ఎవరు గెలిచినా కూడా 10,000 ఓట్ల తేడాతోనే తిరుపతిలో గెలిచే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో తిరుపతి నియోజకవర్గం సంబంధించి కూడా బెట్టింగ్ జోరుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కుప్పానికి సంబంధించి కూడా అదే రీతిలో
జోరుగా బెట్టింగ్ అయితే కొనసాగుతుంది. అలాగే పెద్దిరెడ్డి నియోజకవర్గంలో కూడా ఆయన మెజార్టీ ఎంత తగ్గిస్తామో అన్న దానిపైన కూడా బెట్టింగ్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కూడా గతంలో అంటే 2014 ఎన్నికల్లో కూడా 8 వైసీపీ గెలుచుకుంటే 6 టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ప్రస్తుతం లాస్ట్ ఇయర్ మాత్రం కేవలం కుప్పం మినహా అన్ని కూడా వైసీపీ అంటే 13 చోట్ల వైసీపీ గెలవడం జరిగింది. ఈసారి దాదాపు విశ్లేషకుల అంచనాల ప్రకారం అంటే దాదాపు సగం ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. అటు ఏ పార్టీ గెలిచినా పొటాపొటిగా ఒక 7 వాళ్ళు గెలిస్తే 7 ఈ పక్క గెలవడం లేదు, 8 గెలిస్తే అంటే స్వల్పంగా ఇంచుమించు పోటాపోటీగానే ఉందని Right. చెప్పుకోవచ్చు. ఎవరు గెలిచినా సగం సీట్లు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో అటు కుప్పంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల ఫలితాలపైన కూడా ఆసక్తి అయితే నెలకొందని చెప్పచ్చు సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.